హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈ తరగతి ఆన్లైన్ క్లాసెస్. గత క్లాసెస్లో మనం యూరోపియన్ దాకా, అలాగే యూరోపియన్స్ అనేవారు ఇక్కడ వర్తక స్థావరాలు ఎలా ఏర్పాటు చేసుకుని వర్తకం చేశారు, అలాగే యూరోపియన్లు అనేవారు వచ్చిన తర్వాత అందులోని కొన్ని దేశాలైన బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మధ్య ఇక్కడ ఎలా యుద్ధాలు జరిగాయండి, ఆంగ్లో మైసూరు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో భారతదేశంలో అన్ని యూరోపియన్ కంట్రీలు వెళ్ళిపోయి ఒక్క యూరోపియన్ కంట్రీ అంటే బ్రిటన్ ఒక్కటే మన భారతదేశంలో ఉండడం జరిగింది. ఆ బ్రిటన్ అనేది మన భారతదేశాన్ని వ్యాపార నిమిత్తం ఎలా ప్రభావితం చేసింది, అలాగే పరిపాలన నిమిత్తం ఎలా ప్రభావితం చేసింది, అసలు వ్యాపారం చేసుకునే బ్రిటన్ అనేది పరిపాలనగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది, అసలు పరిపాలన దిశగా అవ్వాలనే ఉద్దేశం బ్రిటన్కి ఉందా, లేకపోతే ఇక్కడున్న పరిస్థితులు అలాగా వాళ్ళని ప్రేరేపించాయి అనే ఉద్దేశం మనం ఈరోజు తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే బెంగాల్ ఆక్రమణ. బెంగాల్ ఆక్రమణ ఇది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చాలా ప్రాంతాలు ఆక్రమించుకున్నారు, చాలా ప్రాంతాల్లో తమ యొక్క పరిపాలన చేశారు. కానీ మొట్టమొదటిసారిగా ఆక్రమించుకున్న ప్రాంతాలు అయితే కర్ణాటక, మైసూరు ఉన్నాయి. కానీ బెంగాల్ కోసం ఎందుకు ఇంత పాయింట్అవుట్ చేసి ఒక టాపిక్ గా మనం ఒక లెసన్ గా అంత ఇంపార్టెన్స్ గా చెప్పుకోవాల్సి వచ్చిందంటే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తమ పరిపాలనా విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రాంతం బెంగాల్. అయితే అక్కడ వాళ్ళు పరిపాలన అనేది ఎలా ప్రారంభించారు, అక్కడున్న రాజుల్ని లేకపోతే అక్కడున్న పరిపాలకుల్ని వెనకనంటి వీళ్ళెలా పరిపాలనలోకి వచ్చారు, వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ యొక్క బెంగాల్ రాజ్యాన్ని వీళ్ళు ఎలా చేజెక్కించుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆధునిక భారతదేశంలో ఒకంత టర్నింగ్ పాయింట్ చాప్టర్ అని కూడా దీన్ని చెప్పొచ్చు బెంగాల్ ఆక్రమణని. అయితే బెంగాల్ ఆక్రమణకు వచ్చే ముందు ఇందులో మనం మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బెంగాల్ అనే ప్రాంతాన్ని ఎవరు స్థాపించారు, ఆ రాజ్యాన్ని. అది ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. ఇతని పేరు మీదుగానే ఇతనే ముర్షిదాబాద్ బెంగాల్ ప్రాంతంలో స్థాపించాడు. సో దానికంట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ముర్షిద్ కులీ ఖాన్ స్థాపించిన ఈ బెంగాల్ అనే రాజ్యాన్ని ఆ తర్వాత చాలా వారసులుగా వాళ్ళు చాలా మంది పరిపాలించారు. కానీ 1756 వచ్చేసరికి ఈ బెంగాల్ ప్రాంతాన్ని ఇతని వారసుడిగా పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే అలీవర్దీ ఖాన్. అలీవర్దీ ఖాన్. ఈ బెంగాల్ ప్రాంతం మన భారతదేశానికి ఈశాన్య మరియు తూర్పు దిశలకు మధ్యగా ఇది ఏర్పడి ఉందండి బెంగాల్ ప్రాంతం. ఇప్పుడంటే బెంగాల్ ప్రాంతం మనం ఒక పశ్చిమ బెంగాల్ అంటాం, కానీ అప్పట్లో బెంగాల్ అంటే ఈ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, అటువైపు ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ వరకు విస్తరించిన ప్రాంతం మొత్తాన్ని అప్పట్లో బెంగాల్ అనేవారండి. ఇప్పుడైతే మన దేశంలో ఉన్న ప్రాంతం ఒకటే వెస్ట్ బెంగాల్ అంటాం, కాబట్టి అటువైపు ఉన్న ప్రాంతాలన్నీ కూడా దేశాలుగా మారిపోయాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం బెంగాల్ అని విభజన జరిగిపోయింది. తర్వాత టాపిక్ లో మనం తెలుసుకుంటాం. కానీ మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న బెంగాల్ ఏంటంటే, ఇక్కడ మన ఒరిస్సా ప్రాంతానికి ఉత్తర ప్రాంతం నుంచి బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలు మరియు ఇటువైపు వచ్చిన బంగ్లాదేశ్, మయన్మార్ వరకు విస్తరించిన ప్రాంతం మొత్తం అతిపెద్ద నివాసిత భూభాగం అంతా కూడా బెంగాలేనండి. అంత పెద్ద బెంగాల్ ప్రాంతాన్ని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేజెక్కించిన విధానం ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే 1756 వచ్చేసరికి అలీవర్దీ ఖాన్ అనే రాజు ఈ యొక్క ప్రాంతాన్ని రాజుగా పరిపాలిస్తున్నాడు. అయితే అతను మంచం పట్టి చనిపోయే స్థితిలో ఉండేసరికి అతను తన యొక్క తదుపరి రాజుగా, తన వారసుడిగా తన యొక్క మనవడైన సిరాజుద్దౌలాని ప్రకటిస్తాడు. సిరాజుద్దౌలాని తన రాజుగా ప్రకటిస్తాడు. అయితే ఈ మనవడైన సిరాజుద్దౌలా 21 సంవత్సరాలకి రాజు అవుతాడు. అయితే అతను రాజు అయిన తర్వాత బెంగాల్లో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి బెంగాల్ ప్రాంతాన్ని బాగా పరిపాలిద్దాం అనుకునే ఉద్దేశంతో అతను రాజుగా వస్తాడు. తర్వాత అలీవర్దీ ఖాన్ చనిపోయిన తర్వాత ఇతను రాజ్య బాధ్యతలు తీసుకొని రాజుగా ఇక్కడ పరిపాలన సాగిస్తూ ఉంటాడు. అయితే ఈ 1756లోనే మనకి ముందుగా చెప్పాను, మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధము, దాని సప్తవర్ష సంగ్రామం అంటారని కూడా మీకు చెప్పాను. ఈ సప్తవర్ష సంగ్రామం అనేది 1756లో జరిగింది. దీనివల్ల భారతదేశంలో ఎక్కడెక్కడైతే బ్రిటిష్, ఫ్రెంచ్ స్థావరాలు ఉన్నాయి వాళ్ళ మధ్యన యుద్ధాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు, మీకు ఆస్ట్రియా వారసత్వ యుద్ధాల కారణంగా మీకు ఇలా యుద్ధాలు జరిగాయని మీకు ముందర క్లాసులో మీకు చెప్పాను.
అయితే ఎప్పుడైతే ఈ సిరాజుద్దౌలా ఎక్కాడో అదే టైంలో మూడో ఆంగ్లో కర్ణాటక వారు జరగడం, ఈ సప్తవర్ష సంగ్రామంలో భాగంగా ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లేయులు కొట్టుకోవడం జరుగుతుంటే సిరాజుద్దౌలా పరిపాలిస్తున్న బెంగాల్ ప్రాంతంలో ఫ్రెంచ్ వాళ్ళకి స్థావరాలు ఉన్నాయి, అలాగే బ్రిటిష్ వాళ్ళకి స్థావరాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈ సప్తవర్ష సంగ్రామం మూడో ఆంగ్ల కర్ణాటక యుద్ధంలో భాగంగా సప్తవర్ష సంగ్రామంలో భాగంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళకున్న స్థావరాల యొక్క కోటల చుట్టూ గోడ కట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఫ్రెంచ్ స్థావరం చుట్టూ గోడ కట్టుకోవాలని, బ్రిటిష్ స్థావరం చుట్టూ గోడలు కట్టుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ ఈ ప్రాంతం ఎవరి అండర్లో ఉంది? సిరాజుద్దౌలా అండర్లో ఉంది. సో ఇలా గోడలు కట్టుకుంటామనే ఉద్దేశం ఉన్నప్పుడు సిరాజుద్దౌలాకి ఈ విషయం తెలిసి, ఇది నేను పరిపాలిస్తున్న రాజ్యం, ఇలాంటి గొడవలు ఇలాంటి యుద్ధాలు జరగడానికి వీల్లేదు, ఇలా నాకు తెలియకుండా ఇలాంటి గోడలు కట్టడం కూడా నేను అనుమతించిన, అర్జెంట్ గా మీరు గోడలు కట్టాలి అనే మీ యొక్క ఉద్దేశాన్ని, మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్పి అతను వార్నింగ్ ఇస్తాడు. సో ఎందుకులే మన వ్యాపార నిమిత్తం వచ్చాం కాబట్టి మనం చేసుకుందాం అని చెప్పి ఫ్రెంచ్ ఏం చేసిందంటే ఈ యొక్క నిర్ణయాన్ని, గోడలు కట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కానీ బ్రిటిష్ అలా తీసుకోలేదు. ఏదైతే ఏమైంది, ఎలాగైనా నేను గోడలు కడతాను అన్న ఉద్దేశంతో బ్రిటిష్ ఏం చేసిందంటే గోడ కట్టడానికి నిర్ణయించుకుంది. వెంటనే కోపాధిక్తుడైన సిరాజుద్దౌలా వెంటనే తన యొక్క సైన్యాన్ని పంపిస్తాడు బ్రిటిష్ స్థావరాల మీదకి. పంపించి ఎంతమంది అంటే అంతమందిని తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, వెళ్ళి బంధించండి అని పంపిస్తే అక్కడ సిరాజుద్దౌలా సైన్యానికి 150 మంది బ్రిటిష్ వ్యాపారస్తులు మరి సైనికులు దొరుకుతారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి సిరాజుద్దౌలా 18x10x14 మెజర్మెంట్స్ ఉన్న ఒక చిన్న రూమ్ లో ఈ 150 మందిని బంధిస్తాడు అన్నమాట. ఒక చిన్న రూమ్ లో ఈ 150 మందిని బంధిస్తాడు. ఈ చిన్న రూమ్ లో ఎటువంటి గాలి వెలుతురు ఏమీ లేకుండా చీకటి చేసి తాళం వేసేసి వాళ్ళని శిక్షార్హులుగా చేస్తాడు. అందుకే ఈ ఉదంతాన్ని ఏమంటారంటే కలకత్తా చీకటి గది ఉదంతము అంటారు. అందుకే ఈ ఉదంతాన్ని మీకు తెలుసు కదండి, 18:10:14 రేషియో ఉన్న ఒక రూమ్ లో 150 మందిని గాలి వెలుతురు లేకుండా ఊపిరాడగా వాళ్ళు లాక్ చేసి శిక్ష విధిస్తాడు. సో దీనివల్ల ఈ సంఘటన ఏమంటారంటే కలకత్తా చీకటి గది ఉదంతము. ఈ కలకత్తా చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగిందంటే 1756 జూన్ 20 జరిగిందండి. జూన్ 20 జరిగింది. 1756 జూన్ 20 జరిగింది. ఈ ఉదంతంలో భాగంగా సిరాజుద్దౌలా యొక్క ఆజ్ఞల మేరకు సిరాజుద్దౌలా సైనికులందరూ కూడా ఏం చేశారంటే 150 మంది బ్రిటిష్ వారిని ఈ మెజర్మెంట్స్ ఉన్న ఒక చీకటి గదిలో బంధించి తాళం వేసేస్తే 150 మంది ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. జస్ట్ మన చిన్న రూమ్ లోనే ఒక 15-20 మంది ఉంటే మనకి ఆ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయి చాలా వేడిగా, వెంటిలేషన్ లేక మనం చాలా ఇబ్బంది పడుతుంటాం, ఒక్కపోతకు గురవుతుంటాం, చిరాకుగా ఉంటుంటది. అలాంటిది ఇంత చిన్న మెజర్మెంట్ ఉన్న రూమ్ లో 150 మందిని కుక్కి గాలి వెలుతురు వెంటిలేషన్ లేకుండా తాళం వేసేస్తే వాళ్ళలో వాళ్ళు తొక్కిసలాట జరిగి వాళ్ళలో వాళ్ళకి ఊపిరి ఆడకుండా దాదాపు 150 మంది అందరూ చనిపోయి ఒక 21 మందే బ్రతికారు అనేది చరిత్రకారులు చరిత్రలో చెప్పిన విషయం అన్నమాట. ఈ 21 మంది కూడా అక్కడ నుంచి తప్పించుకొని బెంగాల్ యొక్క తీర ప్రాంతంలో తలదాచుకున్నారు. సో ఈ ఉదంతంతో బ్రిటిష్ వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. భారతదేశంలో ఎక్కడెక్కడైతే బ్రిటిష్ వాళ్ళు స్థావరాలు స్థాపించుకున్న వాళ్ళందరికీ విషయం తెలిసి చాలా కోపం వచ్చింది. ఈ టైంలో కర్ణాటక ప్రాంతంలో ఉన్న రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్, మీకు ఆబ్వియస్ చెప్పాను ఆర్కాట్ వీరుడు అని, రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిషర్ యుద్ధ రీతిలో మంచి స్కిల్ ఉన్న వ్యక్తిని వీళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు 21 మంది కూడా. ఎలాగైనా మీరు బెంగాల్ రావాలండి, మాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది, మన యొక్క సహోదరులైన 150 మంది చాలా మంది అందులో చనిపోయారు, మేము మాత్రం బతికి మీరు ఎలాగైనా రావాలని కొబ్బరి పంపిస్తే రాబర్ట్ క్లైవ్ బెంగాల్కి వస్తాడు. బెంగాల్కి వచ్చి ఈ 21 మందిని కలుసుకొని 21 మంది యొక్క తన యొక్క దీన గాథను వింటాడనమాట. ఏమైంది ఏంటంటే ఇలా చీకటి గదిలో బంధించారండి, దీనివల్ల మీకు చాలా మంది మరణించారు, చాలా మంది ఊపిరాడికి చనిపోయారని చెప్పగానే ఇతనికి రాబర్ట్ క్లైవ్కి ఇటువంటి పరిస్థితుల్లో కూడా సిరాజుద్దౌలాను వదలకూడదు అనే ఒక ఉక్రోషము అనేది వచ్చింది. వెంటనే ఒక పన్నాగం పన్నుదాం, ఎలాగైనా సిరాజుద్దౌలాను చంపాలి అని. కానీ సిరాజుద్దౌలాను చూస్తే అంత పెద్ద బెంగాల్ ప్రాంతానికి రాజు, రాబర్ట్ క్లైవ్ చూస్తే
ఇక్కడ ఇంకా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ఒక వ్యాపారస్తుని చెప్పొచ్చు, ఒక సైనికుడు అని చెప్పొచ్చు. కానీ ఇంత చిన్న సైనికుడు, ఏదో దేశం నుంచి వచ్చిన సైనికుడు అంత పెద్ద రాజుని ఎలా చంపుతాడు అనేది ఆలోచన చేసుకొని ఒక 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 ప్లాన్ చేసుకొని అతను చంపడానికి వ్యూహాసం చేస్తాడు. సో ఎలా ఎలా మరి సిరాజుద్దౌలాని ఇతను మట్టు పెట్టాడంటే, ఇతనికి ఎప్పుడూ కూడా మన వాళ్ళ చేయి లేకుండా ఎదుటివాడు మన మీద ఎప్పుడు అటాక్ చేయడం. అలాగే ఆ విధంగా బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ కి హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరంటే అమీన్ చంద్ అనే ఒక వ్యాపారస్తుడు. ఈ అమీన్ చంద్ అనే వ్యాపారస్తుడు ఏం చేశాడంటే, సార్ రాబర్ట్ క్లైవ్ గారు, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు సిరాజుద్దౌలాని చంపాలనుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, ఆ వ్యక్తి మీకు చాలా హెల్ప్ చేస్తాడని చెప్పి అతనికి రాబర్ట్ క్లైవ్ కి ఈ అమీన్ చంద్ అనేవాడు మీర్ జాఫర్ ని పరిచయం చేస్తాడు. ఈ మీర్ జాఫర్ ఎవరంటే, ఇప్పుడు బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సిరాజుద్దౌలా యొక్క సైనికాధ్యక్షుడు మీర్ జాఫర్. సైనికాధ్యక్షుడుగా ఉంటూ సిరాజుద్దౌలాని అనగానే దింపి నేను దానికి నేను రాజు అవ్వాలని ఎప్పుడు కూడా అతను కలలుగంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు అతనికి అవకాశం రాలేదు. కానీ ఈసారి రాబర్ట్ క్లైవ్ రూపంలో వచ్చింది. మరి వీళ్ళిద్దరికీ మీటింగ్ అరేంజ్ చేసిన వ్యక్తి ఎవరంటే అమీన్ చంద్. ఈ అమీన్ చంద్ చెప్పిన వెంటనే రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్ కూడా ఓకే సార్, మీకు కలకత్తా బెంగాల్కి రాజుని చేస్తాను, నాకు సిరాజుద్దౌలాని చంపే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి వీళ్ళిద్దరూ డీల్ కుదిరించుకుంటారు. ఈ కుట్రలో భాగంగా రాబర్ట్ క్లైవ్, అమీన్ చంద్, మీర్ జాఫర్, ఇతని యొక్క కొడుకు మిరాన్, వీళ్ళందరూ కూడా ఎలాగైనా సిరాజుద్దౌలాని అటాక్ చేద్దామని ప్లాన్ చేశారు. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్కి ఏం చేశాడంటే, ఏం చెప్పాడంటే, మీరు ఎలాగా సైనికాధ్యక్షులు కాబట్టి మనం ఎప్పుడైతే అటాక్ చేస్తాం ఆ టైంలో మీరు మీ యొక్క సైన్యాన్ని యుద్ధం చేయకుండా ఆగిపోమని చెప్పండి, మిగతా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పారు. అతను చెప్పిన విధంగానే మొట్టమొదటిసారిగా 1757 జూన్ 23న వీళ్ళందరూ కూడా రాబర్ట్ క్లైవ్, అమీన్ చంద్, మీర్ జాఫర్, మిరాన్, ఈ నలుగురు కూడా సిరాజుద్దౌలా మీద అటాక్ చేశారు. అది ఎక్కడంటే ప్లాసీ ప్రాంతంలో, బెంగాల్లోని ప్లాసీ అనే ప్రాంతంలో సిరాజుద్దౌలా మీద అటాక్ చేశారు. ఆ యుద్ధాన్ని ప్లాసీ యుద్ధము అంటారు. ఎవరెవరి మధ్య జరిగింది ప్లాసీ యుద్ధము? ఈ ప్లాసీ యుద్ధం అనేది రాబర్ట్ క్లైవ్ అండ్ కో మరియు సిరాజుద్దౌలా. రాబర్ట్ క్లైవ్, సిరాజ్ అండ్ కో అంటే ఏంటంటే ఈ అమీన్ చంద్, మీర్ జాఫర్, మిరాన్. అయితే ఈ అటాక్ రోజు ఎప్పుడంటే 1757 జూన్ 23. అందుకే ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23. ఎవరెవరి మధ్య జరిగింది? రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలా. ఇందులో రాబర్ట్ క్లైవ్ కి సహకరించిన వ్యక్తులు అమీన్ చంద్, మీర్ జాఫర్, మిరాన్. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాని అటాక్ చేసినప్పుడు ఈ మీర్ జాఫర్ యొక్క ఆజ్ఞానుసారంగా మిరాన్ అనే ఇతని కొడుకు సిరాజుద్దౌలాని చంపేస్తాడు. సో సిరాజుద్దౌలా చనిపోతాడు. వెంటనే బెంగాల్ యొక్క రాజ్యాన్ని రాజు ఇంకెవరు లేకుండా అయిపోయినప్పుడు రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే, సరే మీరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి బెంగాల్ ప్రాంతానికి మీరే రాజు అవ్వండి అని చెప్పి మీర్ జాఫర్ని అక్కడ రాజుగా నియమించి చేస్తాడు. సో దానివల్ల రాబర్ట్ క్లైవ్ అనేవాడు తన యొక్క పగ సాధించాడు. అలాగే ఎప్పటి నుంచో నేను బెంగాల్కి నేను కింగ్ అవుదాం అనుకున్న మీర్ జాఫర్ కూడా అక్కడ కింగ్ అవడం జరుగుతుంది, రాజు అవడం జరుగుతుంది. అయితే ఏ యుద్ధం ద్వారా ఇలా జరిగిందంటే ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23. అందుకే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజ్య స్థాపనకి కారణభూతమైన యుద్ధము అంటే ప్లాసీ యుద్ధము. ఓకేనా? సో ఇది ఎవరెవరి మధ్య జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఇదంతా ఒక సిచ్యువేషన్ అన్నమాట. సరే, ఈ యుద్ధం తర్వాత, ప్లాసీ యుద్ధం తర్వాత అనూహ్యంగా రాజైన మీర్ జాఫర్ మరి ఇప్పుడు కలలో కూడా అనుకోలేదు ఇలాంటి అవకాశం వస్తుంది నేను రాజు అవుతానని. అతను ఏం చేశాడంటే, మీర్ జాఫర్ ఒక 3 ప్రాంతాలని, కలకత్తాలో బెంగాల్లో 3 ప్రాంతాలని రాబర్ట్ క్లైవ్ కి బహుమతిగా ఇస్తాడు. అవి మిద్నాపూర్, ఆ తర్వాత చిట్టాగాంగ్, బూర్దమాన్ అని ఈ 3 ప్రాంతాలని అతనికి గిఫ్ట్ గా ఇస్తాడు. సో ఆ గిఫ్ట్ గా ఇవ్వడం, ఇక్కడ ఉన్న శిస్తులు, వసూలు అవన్నీ కూడా ఇంకెవరు చూసుకుంటారంటే బ్రిటిష్ వాళ్ళే చూసుకుంటారు. ఈ ప్రాంతాలతో శిస్తులు కానీ వసూళ్లు కానీ ఈ ప్రాంతాలతో ఇంకా మీర్ జాఫర్ అయిన కింగ్ కి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇచ్చారు, ఏ డబ్బులు వచ్చినా, ఏ ఇన్కమ్ వచ్చినా మీరే తీసుకోండి, ఇదే మా గిఫ్ట్ అంటే ఇచ్చారు అన్నమాట.
సరే, కొన్ని రోజులు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే బెంగాల్ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు వస్తాయి. కరువు కాటకాలు వచ్చేసరికి ఖజానా అనేది ఖాళీ అవ్వడం జరుగుతుంది. ఖజానా ఖాళీ అయ్యేసరికి ఏమవుతుందంటే మీర్ జాఫర్ అనేవాడు ఏమైంది ఇలా పరిస్థితి, ఎంత ఖజానా ఖాళీ అవ్వడానికి రీజన్ ఏంటంటే అసలే కరువు కాటకాలు ఉన్నాయండి, దానికి తోడు మనం మిద్నాపూర్ చిట్టగాని బుద్ధమాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాం, ఇంకొక 3 కోట్ల రూపాయలు 3.5 కోట్ల రూపాయలు పన్నుగా కూడా చెల్లిస్తున్నాం వాళ్ళకి. సో ఇన్ని ఉన్నప్పుడు మనకి పరిపాలనకు మిగిలే సొమ్ము ఏమీ మన దగ్గర లేదు అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి చెప్పేసరికి వెంటనే మిర్జాఫర్ ఏం చేశారంటే ఇక్కడ నుంచి వచ్చే శిస్తులు వసూళ్లు అవన్నీ కూడా ఆపేయండి, ముందు మన పరిపాలన ముందు చూసుకోండి అని చెప్పేసి రాబర్ట్ క్లైవ్ ఇవ్వాల్సిన ఆఫరింగ్స్ అన్ని కూడా ఆపేమని చెప్తాడు. వెంటనే రాబర్ట్ క్లైవ్ కోపం వచ్చి మీర్ జాఫర్ అనే వాడి మీద అటాక్ చేద్దాము, ఎందుకంటే నేను అతను చేసిన హెల్ప్ కి అతను ఆఫరింగ్స్ ఇచ్చాడు, ఆఫరింగ్స్ ఇప్పుడు ఆపేశాడని చెప్పేసి మీర్ జాఫర్ యొక్క మేనరుడైన మీర్ కాసిం ని సపోర్ట్ చేసి మీర్ జాఫర్ని దింపేసి బెంగాల్ ప్రాంతానికి ఇతన్ని రాజుని చేస్తాడు. సో ఇతన్ని రాజుని చేసిన తర్వాత ఇతను కూడా తన మామైన మీర్ జాఫర్ ఇచ్చిన ఆఫరింగ్స్ తో పాటు ఇంకొన్ని ప్రాంతాలను కూడా ఒక 24 పరగనాస్ అనే మండలాలు ఉంటాయి. ఇప్పటికి 24 పరగనాస్ అనే స్టేట్ ఉంది, డిస్ట్రిక్ట్ ఉంది ఇక్కడ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్. సో ఆ మండలాల యొక్క జమీందారీ హక్కులను కూడా మొత్తంగా బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే కొత్తగా ఇతను రాజు అవ్వడం జరిగింది, రాజు చేసరికి ఉత్సాహంతో అతను వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, తర్వాత వాళ్ళు నష్టపోతున్నారు. అంటే సేమ్ మీర్ జాఫర్ కి ఎలాగైతే ఆ ఛేదనం ఎదురైందో మీర్ కాసిం కూడా సేమ్ అలాంటి అనుభవం ఎదురైంది. ఇతనికి అది ఎదురైన అనుభవం ఏంటంటే కొద్దో గొప్ప పరిపాలన నిమిత్తమైన డబ్బులకి ఎంతో కరువు ఎదురైన మీర్ జాఫర్ కి అంతకంటే ఎక్కువ కరువు ఎదురైంది మీర్ కాసిం. సో మీర్ కాసిం కూడా సేమ్ మీర్ జాఫర్ తీసుకొని డిసిషన్ తీశాడు. సో ఇస్తున్న ఆఫరింగ్స్ రాబర్ట్ క్లైవ్ ఆపేయండి, ముందు పరిపాలన ముఖ్యం మనకి అని ఆపేసరికి ఇంకా రాబర్ట్ క్లైవ్ కోపం వచ్చి ఎవరిని గద్దెనెక్కించినా కూడా మనకి ఎవరు ఆఫరింగ్స్ చేయట్లేదు, వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి మీర్ కాసిం మీద యుద్ధం ప్రకటిస్తాడు రాబర్ట్ క్లైవ్. పోతే యుద్ధం చేసి మనం బెంగాల్ని సాధించుకుందామని రాబర్ట్ క్లైవ్ మీర్ కాసిం ని మీద యుద్ధం ప్రకటిస్తే మీర్ కాసిము తన స్నేహితుల్ని ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాడు. రాబర్ట్ క్లైవ్ చిన్న వ్యక్తి కాదు, ఆబ్వియస్ గా ఆల్రెడీ బెంగాల్ మీద దాడి చేసిన అనుభవం ఉంది, సిరాజుద్దౌలా అనగా చెప్పాడు కదా, మరి అలాంటి వాడిని ఎదుర్కోవాలంటే నేను ఒక్కనే సరిపోను, నా స్నేహితులు తీసుకొస్తానని చెప్పి షాలాం II అనే మొఘల్ కింగ్ ని, సుజావుద్దౌలా అనే అయోధ్య కింగ్ ని కూడా ఇతను తోడుగా పిలుచుకున్నాడు ఈ రాబర్ట్ క్లైవ్ ప్రకటించిన యుద్ధాన్ని. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరి మీద యుద్ధం అనుకుంటారంటే రాబర్ట్ క్లైవ్ మీద. వీళ్ళు ముగ్గురు కలిసి ఎప్పుడంటే 1764లో బెంగాల్లో బక్సార్ అనే ప్రాంతంలో యుద్ధానికి తలపడతారు. ఈ యుద్ధాన్ని బక్సార్ యుద్ధము అంటారు. సో బ్యాటిల్ ఆఫ్ బక్సార్, ఈ యుద్ధంలో వీళ్ళు ముగ్గురు అనూహ్యంగా ఓటమి చెందుతారండి రాబర్ట్ క్లైవ్ మీద. ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ చాలా యుద్ధ తంత్రాలు తెలిసిన ఒక బ్రిటిష్ సైనికుడు, అందుకే తను ఆర్కాట్ లో కర్ణాటకను కూడా జయించాడు కాబట్టి ఆర్కాట్ వీరుడు అన్నాడు. ఇక సిరాజుద్దౌలా తన యొక్క చాతుర్యంతో చంపాడు కాబట్టి బెంగాల్లోని ఇతను రాజస్థాపన కారకుడయ్యాడు. అలాగే వీళ్ళు యొక్క ఇంత ముగ్గురు రాజులు కలిసి ఒక రాబర్ట్ క్లైవ్ ఎదిరించలేకపోయారంటే ఎంత యుద్ధ తంత్రం కలిగిన వ్యక్తి ఆలోచించాడు. అందుకే రాబర్ట్ క్లైవ్ మన భారతదేశంలో బ్రిటిష్ రాజ స్థాపన కారకుడైన బ్రిటిషర్ ఎవరు, దట్ ఈస్ రాబర్ట్ క్లైవ్. ఆర్కాట్ వీరుడు ఎవరు, రాబర్ట్ క్లైవ్. చాలా కోకులలుగా ఈ క్వశ్చన్స్ అడిగాడండి. ఆర్కాట్ వీరుడు ఎవరు పిలుస్తారు? బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్ ఎవరు, రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో బ్రిటిష్ రాజ స్థాపన కారకుడైన బ్రిటిషర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అని చెప్పొచ్చు. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1764లో జరిగింది. ఏ ప్రాంతంలో జరిగింది అంటే బక్సార్ లో జరిగింది. అందుకే దీన్ని బక్సార్ యుద్ధము అంటారు. ఇందాక 1757లో ప్లాసీ దగ్గర జరిగిన యుద్ధం కాబట్టి సిరాజుద్దౌలా దీన్ని ప్లాసీ యుద్ధం అన్నారు, దీన్ని బక్సార్ యుద్ధం అన్నారు. అక్కడైతే రాజ్యస్థాపనకి తోడ్పడిన యుద్ధం అయింది. ఇది రాజ్యస్థాపన జరగడానికి గల యుద్ధం ఏంటంటే బక్సార్ యుద్ధం. ఎందుకంటే ఈ యుద్ధం తర్వాత వీళ్ళు ముగ్గురు ఓడిపోతారు. ఓడిపోయి 1765లో రాబర్ట్ క్లైవ్ తో అలహాబాద్ సంధి చేసుకుంటారు. అలహాబాద్ దగ్గర ఒక సంధి, అలహాబాద్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ లో, అక్కడికి వెళ్ళి ఒక సంధి చేసుకుంటారు. ఈ సంధిలో భాగంగా ఏంటంటే
షా ఆలం టు సుజావుద్దౌలా తమ యొక్క రాజ్యంలో కొన్ని ప్రాంతాలని మాకు ఇచ్చేయాలి, అలాగే మీర్ కాసిం అనేవాడు ఈ ప్రాంతాన్ని బెంగాల్ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని ఒక ట్రీటీ సంధి అంటారు. సో 1764లో జరిగిన బక్సార్ యుద్ధానికి ఏ సంధితో ముగిసిందంటే 1765లో జరిగిన అలహాబాద్ సంధితో ముగిసింది. మరి ప్లాసీ యుద్ధం 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఏ సంధితో ముగియండి? ఎందుకంటే సిరాజుద్దౌలాని చంపేశారు. అక్కడ సంధి ముందుగానే వాళ్ళు సంధి చేసుకున్నారు. చంపితే అతను సిరాజుద్దౌలా చంపితే మిర్జాఫర్ మీ కింగ్ అవ్వండి, నా యొక్క పగ తీరుతుంది అని ముందుగా సంధి చేసుకుని చేసే దానికి సంధి జరగదు. కానీ ఇక్కడ అనూహ్యంగా జరిగిన యుద్ధం కాబట్టి ఇక్కడ తర్వాత సంధి చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మొఘల్ కింగ్ అయిన షా ఆలం కొన్ని ప్రాంతాలు, ఒరిస్సా, బీహార్ లాంటి ప్రాంతాలు, సుజావుద్దౌలా అయోధ్య లాంటి కొన్ని ప్రాంతాలు ఇచ్చేసి వీళ్ళు వైదొలిగారు. మీర్ కాసిం ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పంపించి వేశారు. సో ఆ తర్వాత 1765 తర్వాత అలహాబాద్ అనే సంధితో బెంగాల్ అనే ప్రాంతము బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత రాబర్ట్ క్లైవ్ ఇక్కడ చేసిన పని ఏంటంటే ద్వంద్వ పాలన ఏర్పాటు చేశారు బెంగాల్లో ఈయన ద్వంద్వ పాలన ఏర్పాటు చేశారు. ద్వంద్వ పాలన, డ్యూయల్ గవర్నమెంట్ అంటారు. రాబర్ట్ క్లైవ్ ఈ ద్వంద్వ పాలన అంటే ఏంటంటే 2 రకాల పాలనలు ఉంటాయి. ఒకటి దివానీ, రెండోది నిజామత్. దివానీ అంటే జమీందారీ రేట్స్, ట్యాక్స్ కలెక్షన్. దీన్ని రెవెన్యూ రేట్స్ అంటారు. రెవెన్యూ అంటారు. నిజామత్ అంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. సో ఈ దివానీ అనే ఒక రైట్ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈ ద్వంద్వ పాలనలో దివానీ పాలన అనేది బ్రిటిష్ వాళ్ళదట. నిజామత్ పాలన మట్టుకు ఇక్కడ మీర్ కాసిం అనే వాడిని అలహాబాద్ సంధి తర్వాత ఏం చేస్తారంటే టెంపరరీగా ఏం చేస్తారంటే రాజుగా అపాయింట్ చేస్తారు. మరి అప్పటి వరకు ఈ రాజ్య పాలన అలవాట్లేదు కదా బ్రిటిష్ వాళ్ళకి. సో అనూహ్యంగా బెంగాల్ ప్రాంతం చేతికి వచ్చేసింది. వెంటనే మీరు పరిపాలన చేయకుండా మీర్ కాసిం ని నిజామత్ అనే ఒక పరిపాలన విభాగం చేతికి ఇచ్చేసి, ఇగో ఇంక మీదట పరిపాలన అనేది 2 రకాలు ఉంటది. డబ్బులు కలెక్షన్, డబ్బులు చేసుకోవడం, ట్యాక్స్ కలెక్షన్ అన్ని మేము చేసుకుంటాం, నువ్వు ఓన్లీ పరిపాలన చెయ్యి అని చెప్పి మీర్ కాసిం కి నిజామత్ ఇస్తారు. బ్రిటిష్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే దివానీ. ఈ ద్వంద్వ పాలన అనేది ఏ యుద్ధం తర్వాత వచ్చింది? బక్సార్ యుద్ధము. ఎవరు ప్రవేశపెట్టారు? రాబర్ట్ క్లైవ్. ద్వంద్వ పాలనలో భాగంగా ఏంటేంటి ఉన్నాయి? దివానీ అండ్ నిజామత్. దివానీ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు, నిజామత్ బెంగాల్ రాజ్య పాలకులకి ఇచ్చారు. సో దీని తర్వాత మరి దివానీ రేట్స్ వచ్చిన తర్వాత మరి దీనికంటే పాలకులు ఉన్నారు, మరి దివానీ చేయడానికి కూడా ఒక పాలకులు ఉన్నారుగా. దానికోసమే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న వాళ్ళు ఎవరంటే గవర్నర్స్. సో దీనిలో భాగంగా గవర్నర్లు అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో పరిపాలకులుగా బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది. అప్పటి వరకు వ్యాపారస్తులుగానే వచ్చారు. కానీ ఎప్పుడైతే బెంగాల్ ఆక్రమణ జరిగి ద్వంద్వ పాలన స్టార్ట్ అయ్యి దివానీ అనే హక్కులు వీళ్ళకి వచ్చాయో, ఇంకా మీద పరిపాలన కూడా కావాలి కాబట్టి పరిపాలనా చాతుర్యం ఉన్న వాళ్ళని గవర్నర్ గా అపాయింట్ చేయడానికి ఇక్కడ భారతదేశంలో బెంగాల్ ప్రాంతాల్లోకి బ్రిటిష్ వాళ్ళు పంపించడం జరిగింది. సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి వచ్చిన టైం ఏంటంటే 1765. ఫస్ట్ గవర్నర్ వచ్చాడండి. గవర్నర్లోని డ్రేక్ అనే గవర్నర్ వచ్చాడు, వెరల్స్ అనే గవర్నర్ వచ్చాడు, వారన్ హేస్టింగ్స్ అనే గవర్నర్ వచ్చారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1772 వచ్చేసరికి ఈ గవర్నర్లు అందరూ ఒకరొకరుగా మారుతూ వారన్ హేస్టింగ్ అనేవాడు గవర్నర్ గా వచ్చాడు. వారన్ హేస్టింగ్స్ వచ్చి రాగానే ఏం చేశాడంటే, అప్పటి వరకు ద్వంద్వ పాలన ఉండేది కదా, ఈ ద్వంద్వ పాలన కొంత పాలన మీద అవగాహన వచ్చి, ఇంకా దివానీ ఎలాగో మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం, ఇంకా నిజామత్ కూడా వాళ్ళు వదిలేటువంటి వీళ్ళకి కూడా ఇంకా ఆ ఛాన్స్ కూడా ఇంకా బెంగాల్ స్థాపనకు ఇవ్వకూడదని చెప్పేసి ఈ ద్వంద్వ పాలన అనే ఒక విధానాన్ని రద్దు చేశాడు. ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఈ వారన్ హేస్టింగ్స్ 1772లో భారతదేశం గవర్నర్ గా వచ్చాడు. ఆ తర్వాత 1773లో బ్రిటన్ ప్రభుత్వం ఏం చేసిందంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా కష్టపడి భారతదేశంలో ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలన స్టార్ట్ చేసింది. కానీ చేయండి, మంచిదే, మీరు కష్టపడ్డారు కాబట్టి చేయండి,
కానీ మేము ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అనుగుణంగానే మీరు పరిపాలించుకోండి అక్కడ అని బ్రిటన్ గవర్నమెంట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. అదే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుగుణంగా అప్పటి వరకు వార్న్ హేస్టింగ్స్ గవర్నర్ ఉన్నాడు. ఇప్పుడైతే దీని ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు. బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యారు. అప్పటి వరకు 1772 వరకు గవర్నరే. ఎప్పుడైతే బ్రిటన్ ప్రభుత్వం మీరు పరిపాలించుకోండి, కానీ మీరు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో పరిపాలించుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఒక చట్టాన్ని పంపించిందో ఆ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు అప్పుడు. అందుకే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు మన భారతదేశానికి బ్రిటిషరు, దట్ ఈస్ వారన్ హేస్టింగ్స్. అయితే ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే, ఇందాక కలకత్తా చీకటి గది ఉదంతంలో 21 మంది తప్పించుకొని మిగిలిపోయారని చెప్పింది కదా, అందులో వారన్ హేస్టింగ్స్ కూడా ఒకడు. అందుకని అతనికి ఏంటంటే అక్కడ ఆ ప్రాంతం మీద కొంచెం కొద్ది గొప్ప పట్టుందని అతన్ని గవర్నర్ చేశారు. అతని పరిపాలన బాగుందని తర్వాత బ్రిటన్ ప్రభుత్వం ఏం చేసిందంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సైనికుడైన వారన్ హేస్టింగ్ ఏం చేసిందంటే బెంగాల్ గవర్నర్ జనరల్ గా చేస్తూ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం పరిపాలించండి. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే ఏం లేదండి, భారతదేశంలో అప్పటివరకు రాజ్యాంగం ఏం లేదు కదా, మరి అలా దేన్ని అనుగుణంగా పరిపాలిస్తారు? బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగమే రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టంలో ఎలా ఉంటే ఇలా పరిపాలిస్తారు ఆ ప్రాంతాన్ని. బెంగాల్ ప్రాంతాన్ని ఎలా పరిపాలించాలని ఏం తెలియదుగా. సో అప్పటివరకు రాచరికంలో బెంగాల్ రాజ్యస్థాపన రాజులు పరిపాలించుకునేవారు. కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు వ్యాపారం చేసుకోవాలి, పరిపాలన చేసుకోవాలి. అందుకే వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్స్ చేసుకుంటూ బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుగుణంగా పరిపాలించుకోవడం జరిగింది. ఆ విధంగా బెంగాల్ ప్రాంతం మొత్తము కూడా, భారతదేశంలోని బెంగాల్ ప్రాంతం మొత్తము కూడా ఎవరి చేతికి వెళ్ళిపోయిందంటే బ్రిటన్ చేతికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కొంచెం కొంచెం అన్ని ప్రాంతాలను కూడా విస్తరించడం చేసుకున్నారు. అందుకే ఈ బెంగాల్ ఆక్రమణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బెంగాల్ ఆక్రమణలో భాగంగా మనకి ఒకటి ప్లాసీ యుద్ధం అనేది 1757లో కవర్ అవుతుంది. అలాగే 1764 బక్సార్ యుద్ధం కవర్ అవుతుంది. అలాగే కలకత్తా చీకటి గది యుద్ధంతో 1757లో జరిగిన యుద్ధంతో కూడా కవర్ అవుతుంది. అలాగే 1773 మొదటి రెగ్యులేటింగ్ చట్టము మనకు తెలుసుకుంటుంది. ఈ చట్టం ప్రకారం మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవడంటే వారన్ హేస్టింగ్స్ అని చెప్పొచ్చు. సో ఇందులోనే ద్వంద్వ పాలన కోసం, డ్యూయల్ గవర్నమెంట్ కోసం కూడా మనం మొట్టమొదటిసారి తెలుసుకోవచ్చు. అది ప్రవేశపెట్టింది రాబర్ట్ క్లైవ్. ఈ డ్యూయల్ గవర్నమెంట్ ప్రకారం దివానీ నిజామత్లు ఉంటాయని తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా బ్రీఫ్ గా మీరు ఒకసారి పాత బిట్స్ తిరిగేస్తే ప్రతి దగ్గర నేను చెప్పిన దాంట్లో ఏదో ఒక బిట్ ఎక్కడో చదువుతూ ఉంటాయి. నేను కథానుగుణంగా చెప్పాను కాబట్టి మీకు అర్థమవుతుంది బాగా. మీరు ఆ బిట్ చదివిన ఓకే ఈ యొక్క స్టోరీ దీని బిహైండ్ లో ఉందంటే ఆ బిట్ మీకు మైండ్ లో చాలా యాక్యురేట్ గా ప్రింట్ అయిపోతుంది అనమాట. అందుకే మీకు కథానుగుణంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే అది. సో ఖచ్చితంగా నీ చెప్పిన ఏ బిట్ను కూడా మీరు నీ చెప్పిన క్లాస్ లో ఇగ్నోర్ చేయకుండా కొంచెం ఒక స్టోరీ రూపంలో మీరు గ్రాప్ చేయండి. అలాగే కొద్ది గొప్ప నేను తర్వాత మీకు ఇచ్చే బిట్స్ అనుకోండి లేకపోతే ఎగ్జాంపుల్ అనుకోండి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో ఈ రోజు క్లాస్ లో జరిగిన బెంగాల్ ఆక్రమణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకి మిర్ జాఫర్ కోసం, మిర్ కాసిం కోసము, రాబర్ట్ క్లైవ్ కోసం, సిరాజుద్దౌలా కోసము, అలాగే వారన్ హేస్టింగ్స్ కోసం కూడా మనకి చాలా ఇంపార్టెన్స్ గా చాలా సార్లు క్వశ్చన్స్ అడిగాడు. ఈ బెంగాల్ ఆక్రమణ కోసం చాలా సార్లు ప్రీవియస్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ ఇచ్చిన ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగాడండి. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఎగ్జామ్ ని దృష్టిలో పెట్టుకొని చదవడం చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ లో బెంగాల్ ఆక్రమణ తర్వాత భారతదేశంలో ఈ చట్టాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి, ఈ చట్టాల అనుగుణంగా పరిపాలన ఎలా చేశారు, అలాగే 1857 మన భారతదేశంలో భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి దారి తీసిన సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు ఇంకా తదుపరి డేటా మొత్తము కూడా తర్వాత క్లాస్లో మనము తెలుసుకుందాం. సో ఈ బెంగాల్ ఆక్రమణ అనేది ఒకసారి ఈ క్లాస్ వినేటప్పుడు జాగ్రత్తగా మీరు ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వింటే ఈ బిట్స్ అన్నీ కూడా మీ కథ రూపంలోనే కవర్ అయిపోతాయి, ఓకేనా. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.